బాలీవుడ్ బాద్‌షా ఆఫ్ మెలోడీ 'అరిజిత్ సింగ్' గారు రిటైర్మెంట్ ప్రకటించారు నిన్న. అతని ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రోక్ అయిపోయింది నిన్న నైట్ అయితే. అరిజిత్ సింగ్ చెప్పింది ఏంటంటే, అతను ఓన్లీ సినిమాలే ఇంక చెయ్యను అని చెప్పారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ఇండివిడ్యువల్‌గా ఆయన సాటిస్ఫై చేసే సాంగ్స్, మ్యూజిక్ ఆయన సొంతంగా చేసుకుంటానని చెప్పాడు. సినిమాలకి మాత్రం పని చేయనని చెప్పాడు. అరిజిత్ సింగ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పిందేంటంటే, కొత్త సింగర్స్‌ని, కొత్త లిరిక్సిస్ట్‌ని, కొత్త మ్యూజిషియన్స్‌ని తీసుకొద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. అరిజిత్ సింగ్ గారినైతే మనం ఇంక సినిమాల్లో చూడలేం, వినలేం. ఓన్లీ అతని కాన్సర్ట్స్ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్‌లో అండ్ యూట్యూబ్ ఛానల్‌లో మాత్రమే మనం చూడగలం. అండ్ ఇంకోటేంటంటే, ఎంతమంది కొత్త సింగర్స్, మ్యూజిషియన్స్ వచ్చినా కొంతమంది లెజెండరీ పీపుల్స్‌ని, పర్సన్స్‌ని మనం రీప్లేస్ చేయలేం. అందులో వన్ ఆఫ్ ది పర్సన్ మన అరిజిత్ సింగ్ గారు. నాకైతే అతని ఆల్బమ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకేం సాంగ్స్ ఇష్టం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా డూ ఫాలో అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.